హలో ఎవ్రీవన్, యోగికి కొత్త యూనిఫామ్ అయితే వచ్చేసింది. అయితే ప్రీవియస్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను కదా, యోగికి యూనిఫామ్ కోసం మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు అని చెప్పి. అవి నిన్నైతే ఇచ్చారండి, యూనిఫామ్స్ వచ్చినాయి అని చెప్పి. నేనైతే చాలా భయపడ్డాను ఎలా కుడతాడో అని, కానీ పర్ఫెక్ట్గా కుట్టారండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఒక 2-3 ఇయర్స్ వచ్చే వరకు యూనిఫామ్ సరిపోయే అంత ఎక్స్టెన్షన్స్ పెట్టి కుట్టాడు. చాలా బాగా స్టిచ్చింగ్ అయితే అయిందండి. మా యోగి యూనిఫామ్ అనగానే భయపడుతుందేమో, ఏడుస్తుందేమో అనుకున్నాను. సో ఏం లేదండి, జస్ట్ చక్కగా వేసుకుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, చిన్న చిన్న ఆల్టరేషన్స్ ఉన్నాయండి. అంటే లెంత్ ఎక్కువ అయ్యింది, కాళ్ళకి తగులుతుంది కదా, పడిపోతుందేమో అని చెప్పి ఇది మళ్ళీ ఆ స్టిచ్చింగ్ అని తీసి మళ్ళీ లోపలికి మడిచి కొంచెం ఆల్టర్నేషన్స్ చేయించాము. అండ్ షోల్డర్ దగ్గర కూడా ఆల్టర్నేషన్స్ చేయించాము. కాకపోతే ఏంటి అంటే, యోగికి యూనిఫామ్ అయితే కరెక్ట్గా ఫిట్ అయిందండి. అంటే చూడగానే వావ్, చిన్నపిల్లకి కూడా ఇంత కరెక్ట్గా స్టిచ్చింగ్ చేశారా అన్నట్టు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, బెల్ట్ కూడా ఇచ్చేసారండి. ఇంకా నా చిన్నప్పుడు వీడియోస్ అయితే లేవు, కానీ ఫోటో అయితే ఒకటి ఉంది. నా చిన్నప్పుడు ఫస్ట్ స్కూల్ యూనిఫామ్ కూడా సేమ్ అండి, ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుందండి. సో నాకు ఈ డ్రెస్ చూడంగానే నా చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ రోజులే గుర్తొచ్చినాయి. వీడియోస్ అయితే లేవు, కానీ పిక్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, లాస్ట్లో చూసేసేయండి. ఇంకా మా యోగి అయితే స్కూల్ డ్రెస్ వేసుకుని ఎలా ఉందో చూసేసేయండి, చాలా బాగుంది. కాకపోతే కింద పైన అది స్కర్ట్ బరువుగా ఉండటం వల్ల లేచి నుంచిందండి, కొత్తది కదా. మళ్ళీ నెక్స్ట్ డే అనిగిపోతుందిలే అని అన్నది అమ్మ, కొంచెం ఐరన్ చేసేస్తే సరిపోతుంది అన్నట్లుగా అనుకున్నాము. ఇంకా మా యోగి అయితే ఎక్కడ ఆగట్లేదండి, చక్కగా కొత్త యూనిఫామ్ వేసుకుని మంచిగా రెడీ అయిపోయి దేవుడికి పూజ చేసేసుకుని స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోతుంది. చక్కగా చిన్న భక్తురాలైతే దేవుడికి పూజ చేసి పువ్వులు పెట్టేసిందండి. ఇంకా టిఫిన్ కూడా చేసేసింది స్కూల్ బ్యాగ్ తీసుకొని. యాక్చువల్లీ చిన్నపిల్లలు ఎవరైనా ఫ్రంట్ నుంచుంటారు, లేదంటే నేను సీట్ తీసుకున్నా కూర్చోమంటే అస్సలు కూర్చోదండి. ఎంతసేపు కూర్చున్నా కూడా బ్యాకే కూర్చుంటుంది. బయట వెళ్తే వెనకాల నుంచి వాయిస్ ఎలా వినిపిస్తుందో తెలుసా అండి, వేరే వాళ్ళది. చిన్నపిల్లని వెనకాల కూర్చోపెట్టుకున్నావేంటమ్మా, పడిపోతుంది, పొరపాటున నిద్రపోతే పడిపోతుందని. సో మీరు కూడా ఫేస్ చేశారు ఇలాంటివి? నా చిన్నప్పుడు పిక్ యాడ్ చేస్తాను చూడండి. షర్ట్స్ అయితే సేమ్ అండి, పైన స్కర్ట్ మాత్రం డిఫరెంట్. యోగి స్కూల్ యూనిఫామ్ నచ్చితే వీడియోకి లైక్ చేసేసేయండి.